శ్రీకాకుళం అందగాళ్ళు అందరూ మన బిగ్ బాస్ గురించి చెప్పడానికి విజయనగరం అంట శ్రీకాకుళం అంటే కొట్టేలాగా ఉన్నారు బొబ్బులు అంట మామూలుగా లేదు బిగ్ బాస్ అందరూ చూస్తున్నారా ఓకే ఒక్కొక్కరిని అడుగుతా ఎవరంటే ఇష్టమో ఫస్ట్ నువ్వు చెప్పు నీకు ఎవరంటే ఇష్టం నాకైతే డైలీ ఈవినింగ్ మా అమ్మగారు సీరియల్ చూస్తుంటారు కృష్ణ ముకుంద గారి సీరియల్ అందులో నాకు ముకుంద అని చాలా ఇష్టం అంటే యష్మి అంటే బాగా ఇష్టం డైరెక్ట్ గా చెప్పకుండా భలే ఇండైరెక్ట్ గా భలే చెప్పావు సరే మరి యష్మి ఎలిమినేట్ అయిపోతుంది కదా ఎలా అనిపిస్తుంది మరి బాధగా ఉంటుంది కృష్ణాన్ని కూడా ఇష్టం కృష్ణాన్ని గెలిపించండి అంతేనా సరే ఇప్పటి వరకు బిగ్ బాస్ లో ఫస్ట్ నుంచి 7 సీజన్లు జరిగింది ఇప్పుడు 8వ సీజన్ జరగబోతుంది 8వ సీజన్ బాగుందా ఈ అయిపోయిన 7 సీజన్లో బాగుందా అన్ని బాగానే ఉన్నాయి అన్ని షోలు కూడా అంటే నీకు ఒకటి అనిపిస్తుంది కదా అందరు అమ్మాయిలు నచ్చితే అందరినీ పెళ్లి చేసుకోలేం కదా ఒక్కరు నచ్చి అంటే చూసిన రోడ్డు మీద కనిపించిన ప్రతి అమ్మాయిని చూస్తాం కదా చూస్తాం పెళ్లి చేసుకోలేం కదా చూడడం వేరు పెళ్లి చేసుకుని వేరు ఆన్సర్ చెప్పు బాయ్ అడుపు నీకు ఎవరంటే ఇష్టం నాకు నిఖిల్ కానీ నబీల్ ఆట అంటే బాగా ఇష్టం నిఖిల్ కానీ నబీల్ కానీ ఇప్పుడు నిఖిల్ మొన్న చాలా అంటే ఏడ్చాడు మన సోనియా ఆంటీ ఉంది కదా సోనియా ఆంటీ చేసిన దానికి మనోడు మాత్రం ఫస్ట్ నుంచే చెప్తూనే వచ్చాడు గేమ్ పరంగా ఆడతారు ఎమోషనల్గా ట్రిగ్గర్ అవ్వకండి ఎమోషనల్ని పక్కన పెట్టండి అన్నాడు పక్కన పెట్టేసినాం కానీ తన వాళ్ళ అమ్మ వచ్చి వైతో దూరంగా ఉండు పీని ఉండు అవన్నీ చూసాం కానీ మనోడు అయితే ఫోకస్ చేశాడు నిన్నటి నుంచి మొన్న టాస్క్ల పరంగా కానీ బాగా ఆడుతున్నాడు అని అనుకుంటున్నాను కప్పు కొట్టేది నిఖిల్ అంటావు నిఖిల్ కానీ నబీల్ కానీ ఇద్దరు నిఖిల్ కానీ నబీల్ కానీ కొడితే నాకు ఇష్టం నా పర్సనల్ ఒపీనియన్ ఓకే మగోడిగా నువ్వు చెప్పు అలాగే లేడీస్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా మేడం గారు మాట్లాడిన మైక్ లో మీకు ఎవరంటే ఇష్టం మీకు నబీల్ అంటే ఇష్టమా లేడీస్ ఎవరు బాగా ఆడట్లేదా నిన్నే కదండి రోహిణి అంత బాగా మెగా చీప్ అయింది చూడట్లే అయితే నిఖిలే కొట్టాలి లేదా నబీల్ కొట్టాలి మీరు కూడా సేమా మీరు నిఖిలా ఓకే మొన్న నిఖిల్ ఏడ్చాడు కదా ఆ ఏడ్చినప్పుడు మీకు ఏమనిపించింది అంటే బాధ వేసిందా ఇప్పుడు సోనియా గారు బయట నుంచి వచ్చి నామినేట్ చేయడం జరిగింది సోనియా గారు అనవసరంగా వచ్చారనిపించిందా లేకపోతే వచ్చి మంచి పాయింట్లో చెప్పింది అనిపించింది ఆ లోపాలు సరిదిద్దుకుంటే కప్పు నీదే అని చెప్పడం మంచిదే అంటారు సరే నాగమణికంఠ గురించి చూసుకున్నట్టయితే మొన్న వచ్చి నీట్గా అంటే చాలా ఉన్న 7గురిలో ఆయన మాత్రం చాలా మంచి పాయింట్లు చెప్పి నామినేట్ చేశాడు ఆ ఇగ్గు తీసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి అబ్బా అది ఒక్కడే మరి ఇస్తారు సరే కప్పు అయితే మాత్రం ఇంక నిఖిల్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే వావర్ట్ అందగారు డార్లింగ్ నీకెవరంటే బాగా ఇష్టం నీకు కూడా నబీలేనా ఏది ఫస్ట్ నుంచి నబీలే నబీల్ ఆట ఎక్కడ బాగా నచ్చింది అంటే ఏ పాయింట్ ఉంటుంది కదా కనెక్ట్ అవ్వడం మనం ఏ పాయింట్ దగ్గర ఫ్లిప్ అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకేనా మిగతా ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు అనుకో ఒక అమ్మాయి దగ్గర ఒకలా చెప్తాడు ఈ అమ్మాయి దగ్గర ఒకలా ఫ్లిప్ అవ్వడు అంటే ఒకరికి సపోర్ట్ ఉంటుంది ఒకరు సపోర్ట్ చేస్తారంటే ఆ సపోర్ట్ మీద వెళ్ళిపోతాడు నబీల్ వేరే వాళ్ళు అయితే ఫ్లిప్ అవుతారు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నిఖిల్ ఉన్నారు అనుకోండి సపోజ్ ఫర్ పృథ్వీ అనుకోండి పృథ్వీ దగ్గర ఒక మాట అంటాడు వెంటనే ఇక్కడికి వచ్చినా ఫ్లిప్ అయిపోతాడు మన నబీలు మన అవినాష్కి బాగా సపోర్ట్ చేశాడు కదా అలాగే అవినాష్ కూడా నబీల్కి సపోర్ట్ చేశాడు ఆ ఫ్రెండ్షిప్ బాండ్ గురించి నువ్వేమని చెప్తావు ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళు ఇప్పుడు జెన్యున్గా ఇప్పుడు ఒక విధంగా వచ్చాడు ఆడుతున్నాడు కాబట్టి అని అంతకుముందు సపోర్ట్ చేశాడు కాబట్టి ఎవిక్షన్ ఫీల్డ్ వచ్చాడు బట్ వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఉన్నట్టు ఉంటుంది కదా పృథ్వీ అవును నెక్స్ట్ ప్రేరణ వీళ్ళు గ్రూప్ గేమ్ ఉన్నారు కాబట్టి వీళ్ళు కొంచెం ఎఫెక్ట్ పడుతుందని ఇటు సైడ్ వచ్చి సపోర్ట్ చేస్తున్నాడు అంతే ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది మనకి తెలుగు కన్నడ అనే ఫీలింగ్ ఉంది అని బయట చాలా మంది అనుకుంటున్నారు ఆ ఫీల్ అది మనకి ఉందా ఇప్పటికీ ఉందా తెలుగు కన్నడ అనేదట్టే ఉందా లేకపోతే ఉంటుంది ఫ్రాంక్లీ ఉంటుంది ఎప్పుడైనా ఇప్పుడు ఒక విధంగా సపోర్ట్ చేసినప్పుడు కొంచెం ఎమోషన్లోకి వెళ్ళినప్పుడు మనము తెలుగు అన్నట్టు మాట్లాడుకుంటారు ఆ విధంగా సపోర్ట్ చేస్తారు పక్కాగా టోటల్గా నబీల్ అయితే గెలుచుకుంటే నువ్వు హ్యాపీ థ్యాంక్ యూ డార్లింగ్ రా నీకెవరంటే ఇష్టం డార్లింగ్ స్టార్టింగ్ ప్రేరణ ఇప్పుడు గౌతమ్ ఏ ప్రేరణ గౌతమ్కి పడట్లేదనా
ప్రేరణ గౌతమ్ కాదు, ఇప్పుడు గౌతమ్ బాగా ఆడుతుండు, ప్రేరణ ఎక్కువ రాంగ్ వర్డ్స్ ఎట్ట ప్రేరణకు పెళ్ళి అయిపోయింది ఇంకా కాదు. ఉన్న మన గర్ల్స్ లో ఇప్పుడు ముగ్గురే ఉన్నారు డార్లింగ్, ప్రేరణ గాని, రోహిణి గాని, విష్ణు గాని. ఈ ముగ్గురు విష్ణు వేస్టా? ఎందుకు ఆ లవ్ నచ్చలేదా పృథ్వీతో? లవ్ ఒకటే ఉంది, వేస్టే కదా. గేమ్ ఏం ఆడట్లేదు. గేమ్ ఆడట్లేదా? ఏటి నువ్వు గేమ్ ఆడట్లేదు అంటావు? లవ్ ఎందుకు, వేస్టే కదా ట్రాక్. సరే అంటే ఇంకా లేడీగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఫైర్ గా ఆడింది రోహిణి అంటావు. రోహిణి లాస్ట్ లో బాగా ఫైర్ చూపి, ఎవరెవరు జీరో అన్నారు, ఎవరెవరు ఏం గేమ్ లేదు అన్నారో వాళ్ళందరికి చూపెట్టింది. ఇప్పటి వరకు అందరూ నబీల్, నిఖిల్ అనేది స్ట్రాంగ్ గా పాయింట్ చెప్పారు. నువ్వు చెప్పు టాప్ 3 నీకు ఎవరు అనుకుంటున్నావు 9 మందిలో? గౌతమ్ ఫస్ట్కి వస్తాడు, తర్వాత నుంచి నబీల్ తగ్గిపోతుంది ఆట. ఇప్పుడు రోహిణి ఈ మధ్యన వెళ్తుందేమో అనుకుంటున్నాను. నిఖిల్ ఫ్యాన్స్ బేస్ బట్టి నిఖిల్ ఆడు. నలుగురు చెప్పావు, ఓకే. మన గౌతమ్ ఫ్యాన్ కాబట్టి నువ్వు అశ్వత్థామ 2.0 అనకండి అని ఫస్ట్లో అని, అశ్వత్థామ 2 ఈజ్ బ్యాక్ అని అనగానే నీకేమనిపించింది? ఫస్ట్ అశ్వత్థామ అది వీక్ అవుతుండేమో అనేసి అనుకోండు, అది దీనివల్ల నేను వీక్ అవ్వకూడదని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేసి అశ్వత్థామ 3.0 బ్యాక్ అని అన్నాడు. ఇప్పుడు ఈ వీక్ చూసుకున్నట్టయితే ఒక పృథ్వీ కానీ గౌతమ్ కానీ గట్టిగా అంటే మాటలు వదిలేశారు. ఆ మాటలు వదలడం కరెక్టే అంటావా? అంటే గౌతము చూసుకున్నట్టయితే మనం క్లాన్ అని ఉంది, ఓజీ క్లాన్ లేదా ఆ క్లాన్ అనేది ఫస్ట్ లో ఉంది. ఇప్పుడైతే అందరూ ఒకటే, ఎవరికి వాళ్ళు నామినేట్ చేసుకుంటున్నారు. అది కరెక్టా గౌతమ్ అన్న మాట? గౌతమ్ అన్న మాట కరెక్టే. వాళ్ళు ఓజీ క్లాన్స్, రాయల్స్ క్లాన్స్ బట్టి స్టార్టింగ్ లో చేశారు, తర్వాత వీడినే నామినేట్ చేయాలని గ్రూప్ గా డిస్కషన్ చేసింది. నేను నాగార్జున సారు మన గౌతమ్ తిట్టారు, గుర్తుందా? షటప్, సైలెంట్ గా ఉండు, నేను మాట్లాడదు. అప్పుడు ఎలా అనిపించింది? అబ్బా ఏంటి నా గౌతమ్ అలా అంటున్నారు ఏంటి, నాకు సరే అనిపించిందా? అలాగేం లేదు, నాగ సార్ మాట్లాడేటప్పుడు అతను పాయింట్ వ్యాంగ్గా చెప్పేయాలని ఆత్రం బట్టి చెప్తాం అనుకో. సరే, నువ్వు గౌతమ్ ఫ్యాన్ కాబట్టి నీకు విషయం చెప్పనా? బిగ్ బాంబ్ అయితే చెప్పారు, గుర్తుందా? ఆ బిగ్ బాంబ్ ఏంటో తెలుసా? యష్మికి బిగ్ బాంబ్ ఇచ్చి ఎవరినైనా నామినేట్ చేయంటే మన బయటకు వచ్చేసింది కాబట్టి మన గౌతమ్కి ఇచ్చి ఈ వీక్ అంటే నామినేషన్లో మనోడు ఉన్నాడు, డైరెక్ట్ నామినేట్ చేసింది యష్మి. వాళ్ళిద్దరు లెవెల్లో డైరెక్ట్ గా గౌతమ్ నామినేట్ చేసింది, అంటే బయటికి పంపించే ప్రక్రియ చేసింది అంతే. వెళ్తాడా వెళ్ళడా అనేది నీలాంటి ఫ్యాన్స్ చెయ్యాలి. చెప్పాను కదా ఈ విషయం వినగానే ఏమనిపించింది? మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి వెళ్ళాలనుకుంటున్నాము, ఏమవుతుందో తెలియదు ప్రెజెంట్ అయితే. ఓకే, అందరూ మాట్లాడేశారు. కప్పు అయితే మాత్రం గౌతము, నిఖిల్, నబీలు ఈ ముగ్గురికి వస్తే మా బొబ్బిలి వాస్తవ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఈవిడేదో చెప్తుంది, మెన్షన్ చేయమంటారు. అందులో బొబ్బిల దగ్గర మాది వెంకటపురం, పార్వతీపురం డిస్ట్రిక్ట్ అంట. ఇంకా గోత్రం అన్ని చెప్పాలంటే కష్టం, మీ మొక్కలు ఉన్నాయి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.